మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను, బాగుంది. ఈ మంత్ ఎండింగ్ కి నా గోల్ 82 kgs రీచ్ అయిపోతాను. ఇంకా ఈ వెయిట్ లాస్ సిరీస్ సమాప్తం. ఈ ఓనర్ గారు ఇల్లు షిఫ్ట్ అవుతున్నారు. కూలి వాళ్ళు కావాలి అంటే మేము రావడం జరిగింది. ఈ చలిలో లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేసి ఫిజికల్ అండ్ మెంటల్ గా మేము స్ట్రెయిన్ అయిపోతే ఈ ఆడ లేడీస్ మాత్రం ఇది ఇక్కడ కాదు అక్కడ, అది అక్కడ కాదు ఇంకెక్కడో అంటూ టార్చర్ చూపించారు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్ అన్ని చెప్తాను. 2 గంటల్లో రిటర్న్ వస్తాము, మీకు నచ్చినట్టు సర్దుకోండి అని చెప్పి బ్రేక్ఫాస్ట్ కి టిమ్స్ కి వెళ్ళిపోయాం. ప్రశాంతంగా ఒక కాఫీ అండ్ క్రొసాంట్ తినేశాను. ఈ ఊరి పేరు విండ్సర్, ఇది కెనడాలో ఉంది. అటు కనిపించేది యుఎస్. ఇల్లీగల్ గా వెళ్ళాలి అంటే ఈ గడ్డకట్టిన ఐస్ మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే అక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఐస్ బాబాయ్లు రెడీగా ఉంటారు. ముద్దు ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండి లోపలికి, ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. 3 గంటల తర్వాత రిటర్న్ వచ్చాము. వెళ్లే ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇల్లు అలానే ఉంది. ఈ సర్దటం అయిపోతే త్వరగా ఇంటికి మింగేద్దామని నేను అనుకుంటుంటే ఈ టైంలో వీళ్ళు బర్త్డేలు, కేక్ కటింగ్లు అనుకుంటూ చిలిపి వేషాలు వేస్తున్నారు. కేక్ ముక్క తినేసాకైనా వదులుతారు అనుకుంటే ఈవినింగ్ వరకు ఉండండి, సోఫా కూడా వస్తుంది, అసెంబుల్ చేసి వెళ్ళొచ్చు అని ఓనర్ బాబు అడిగాడు. కూలి పని చేసినందుకు తలా ఒక 100 ఇస్తాడనుకుంటే దారిలో ఈ గార్బేజ్ బ్యాగ్లు పడేసి పోండి అని చెప్పాడు. ఇంకా మా ఊరికి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. ఈ రోజు జిమ్ సెలవు. డిన్నర్ కి షెల్బీస్ లో ఒక చికెన్ షవర్మా తినేశాను. పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద ఉన్న ఫ్రెంచ్ షవర్మాలో ఉండే టేస్ట్ దేనికి రాదు. అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. స్టెప్ కౌంట్ ఫినిష్ చేయాలి ఈ రోజుకి, అంతే.